ఆస్తి తీసుకొని తల్లిని బయటకు గెంటేసిన ఘటన జగిత్యాల జిల్లా రాయికల్ మండల పరిధిలోని కుమ్మరిపల్లిలో చోటు చేసుకుంది. ఆర్డీఓను ఆశ్రయించిన నరసింహ తన కుమారులు ఆస్తిని లాక్కొని తనను బలవంతంగా ఇంటి నుంచి బయటకు గెంటేశారని ఆవేదన వ్యక్తం చేసింది. తన పేరు మీద ఉన్న భూమిని రిజిస్ట్రేషన్ చేసుకునే వరకు మాయమాటలు చెప్పారని, అనంతరం మంచినీళ్లు కూడా ఇవ్వడం లేదని వాపోయింది. తనకు అధికారులు న్యాయం చేయాలని వేడుకుంటుంది. నా బిడ్డకు బిడ్డ 20 కట్టం చేసింది. ఇట్టెన్లేనని చేసుకున్న బిడ్డ అద్దు దండోడు కాదంటే చెప్తేనాక ఇంత అని చేసుకొని పోయింది. పోయినాక మళ్ళా ఆడు ఈమెను పట్టుకొని ఉండాలి కదా, ఉండదే. ఇంకో దాన్ని చేసుకున్నారు. చేసుకున్న వాళ్ళు ఈ ఇంట్లో నచ్చి ఉన్న వాళ్ళు 20 కట్టం చేసింది. అయ్యా నా బిడ్డ 20 కట్టం చేసింది. మళ్ళీ ఇప్పుడు దాని ఇంటికన్నా బాధేస్తున్నాను కొంటూ పోయి అల్లే పెట్టలేదు. ఎంత కూడా ఈ పిల్లగాడు ఆమెని నా మనవాడు బిడ్డ అల్లే నన్ను నా కొడుకులు ఇద్దరు కానీ ఇద్దరు పెట్టాడు. ఏం చేయదు. పొద్దుగాల ఎండిపోయినట్టు 12 గంటలకి ఎండిపోయిన కోడు ఇంత పట్టుకొని వస్తారు. మళ్ళీ రేపు పొద్దుగాల దాకా 9 గంటలకు చాయ్ గిందని తెచ్చిపోరు వచ్చిపోతారు. అంతే. ఇక ఏ నూరి చచ్చిపోతున్నాయి. సత్యమైతే ఇంకా బతుంది. 15 కోట్ల భూమి అయ్యా నేను సంపాదించింది. 15 కోట్ల భూమి ఇస్తే నన్ను గోవస్తాం 30 రూపాయలు పెడుతుంది. బిడ్డ 20 అని చేస్తే